అంటే ఇప్పుడున్న జనరేషన్‌లో చాలామంది లవర్స్ ఉంటూ ఉంటారు గదా! లవర్స్ మధ్య ఏమైనా గొడవలొచ్చినప్పుడు అమ్మాయి, అబ్బాయికి ఇద్దరికి పడక అమ్మాయి అబ్బాయి మీద ఫాల్స్ రేప్ కేస్ అనేది పెడుతూ ఉన్నారు. సో, అలాంటప్పుడు సుప్రీం కోర్ట్ ఒక 4 కీ పాయింట్స్ అనేది తీసుకొచ్చింది. అవేంటి? యాక్చువల్‌గా ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే స్టార్టింగ్‌లో రిలేషన్‌షిప్‌లో ఉంటారు. తర్వాత ఏమైతది అంటే స్టార్టింగ్‌లోనే ఇనీషియల్ టైంలోనే ఇనీషియల్‌గా నిజంగానే వాళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. కానీ అవును. తర్వాత సిట్యుయేషన్స్ మారి ఆ అబ్బాయి వద్దు అని చెప్పడం ఒకటి. ఇప్పుడు ఆ అమ్మాయి ఎళ్లి ఏం చేస్తది? రేప్ కేస్ పెడుతది. బట్ దెన్ ఫాల్స్ రేప్ కేస్ అన్నట్టే కదా! ఎందుకంటే అవును. ఒక రిలేషన్‌లో ఉన్న తర్వాత ఇద్దరు కన్సెన్షియల్‌గా ఉన్నప్పుడు, కన్సెంట్‌తో ఉన్నప్పుడు రేప్ అవ్వదది. అయినా కూడా అమ్మాయిలకి ఏం చేయాలో అర్థం కాక పెళ్లి రేప్ కేసెస్ పెడుతున్నారు. కానీ ఇదేంటంటే 2 విధాలుగా చూడాలని చెప్పేసి సుప్రీంకోర్టు 4 కీ పాయింట్స్ ఇచ్చింది. ఓకే. ఓకే. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏ కేస్ అయినా సరే వేసినప్పుడు ప్రైమా ఫేసి కేసు ఉండాలి. అంటే కేసు ఇట్లా చూడగానే ప్రైమా ఫేసిలో అర్థమైపోవాలి. ఓకే, దిస్ ఈజ్ రేప్ కేస్. ఇది రిలేషన్లో ఉన్న కేసు కాదు, రేప్ కేస్ అని ప్రైమా ఫేసిగా తెలవడం అనేది ఒకటి ఉండాలి. లేదు ప్రైమా ఫేసి తెలియదు అంటే ఆ కేసు కొట్టేయాలని చెప్పింది. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఏదైనా సరే సిచ్యువేషన్స్ చూసినప్పుడు, కేసు చూసినప్పుడు అక్కడ సిచ్యువేషన్స్ అంతా కనిపినప్పుడు ఏది కూడా అప్సర్డ్ ఉండద్దు. అప్సర్డ్ అంటే ఏంటంటే సహజ సిద్ధంగా ఉండాలి. అంటే డిఫరెంట్గా ఏదో తేడా అన్నట్టు ఉండదు. రేప్ కేసెస్ ఎట్లుంటే అందరూ తెలుసు. అవును. అలా సహజ సిద్ధంగా ఉండాలి. అలా లేదు, డిఫరెంట్గా ఉంది, అప్సైడ్ ఉంది, అన్యాచురల్గా ఉంది, సిచ్యువేషన్ ఆ సీన్స్ చూడగానే ఇది రేప్ కేసు కాదు అని అర్థమైనప్పుడు ఆ కేసు కొట్టేయాలి.